హలో ఆల్, ఈ వీడియోలో మనము ట్రాన్స్ఫార్మర్స్ మీద ఒక ప్రాబ్లం చేద్దాము. ఇక్కడ మనకి 2 సిమిలర్ ట్రాన్స్ఫార్మర్స్ ఇచ్చారు. ఒక్కొక్క దాని రేటింగ్ మనకి 200 కిలో వోల్ట్ ఆంపియర్. సో వాటి మీద ఏ టెస్ట్ కండక్ట్ చేశారు అంటే సంపనస్ టెస్ట్ కండక్ట్ చేశారు. సో ఆ టెస్ట్ రిజల్ట్స్ మెయిన్ వాట్ మీటర్ వచ్చేటప్పటికి W1 4 కిలో వాట్, సిరీస్ వాట్ మీటర్ W2 6 కిలో వాట్ ఇచ్చారు ఎట్ ఫుల్ లోడ్ కరెంట్. అయితే మనకి ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ యొక్క ఎఫిషియన్సీ ఇండివిజువల్గా కనుక్కోమని చెప్పారు ఎట్ 2 డిఫరెంట్ కేసెస్. ఒకటి ఫుల్ లోడ్ యూపీఎఫ్ దగ్గర, ఒకటి హాఫ్ లోడ్ 0.8 పవర్ ఫ్యాక్టర్ లీడింగ్ దగ్గర. ఓకే, సో లెట్ us see how the problem can be solved. సో రేటింగ్ మనకి ఎంత ఇచ్చారు? సో 200 కిలో వోల్ట్ ఆంపియర్. సో W1 4 కిలో వాట్, W2 6 కిలో, జస్ట్ గివెన్ డేటా రాసాము. సో ఈ W1 ఏంటి అంటే నథింగ్ బట్ ఐరన్ లాస్ ఆఫ్ బోత్ ద ట్రాన్స్ఫార్మర్స్. అలాగే W2 అనేది మనకి ఫుల్ లోడ్ కాపర్ లాస్ కింద తీసుకుంటారు. ఓకే, సో ఇప్పుడు మనకి ఐరన్ లాస్ ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ కి క్యాలిక్యులేట్ చేయాలి అంటే సింపుల్ గా W1/2 అంటే నీకు 2 కిలో వాట్ వస్తుంది. ఇది 2 కిలో వాట్ ఐరన్ లాస్ దేనికి? ఫర్ ఈచ్ ట్రాన్స్ఫార్మర్. అలాగే మనము ఫుల్ లోడ్ కాపర్ లాసెస్ కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు, లైక్ W2/2. సో యూ గెట్ 3 kilowatt for each transformer. Similar transformers అన్నారు కాబట్టి we can have the half like this. So now ఒక్కొక్క కండిషన్ తీసుకొని let us solve. సో at full load దగ్గర ఎఫిషియన్సీ క్యాలిక్యులేట్ చేయమని చెప్పారు. సో ఫార్ములా ఏంటి? VA rating into cos phi divided by VA rating into cos phi plus iron loss plus full load copper loss, పర్సంటేజ్ కావాలి కాబట్టి ఇంటూ 100. ఓకే, సో నౌ విఏ రేటింగ్ ఎంత ఇచ్చారు మనకి? 200 కదా. సో లెట్ us సబ్స్టిట్యూట్. సో 200 కిలో అంటే 10⁻³ వోల్ట్ ఆంపియర్. పవర్ ఫ్యాక్టర్ ఫస్ట్ కండిషన్లో ఏంటి? యూపీఎఫ్ కాబట్టి cos phi 1 బై 200 ఇంటూ 10⁻³ ఇంటూ 1 ప్లస్ ఐరన్ లాస్ ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్కి ఎంత వచ్చింది మనకి? 2 కిలో వాట్ అని ఇచ్చారు కదా. సో 2 కిలో అంటే 10⁻³ ప్లస్ కాపర్ లాస్ ఏంటి? 3 కిలో వాట్ అంటే 3 ఇంటూ 10⁻³ ఇంటూ 100. సో ఇది సాల్వ్ చేస్తే మనకి ఎంత పర్సెంటేజ్ వస్తుంది అంటే 97.56% వస్తుంది. అలాగే సెకండ్ బిట్ ఏంటి? హాఫ్ లోడ్ తర్వాత పవర్ ఫ్యాక్టర్ ఎంత ఇచ్చారు? 0.8 లీడింగ్ ఇచ్చారు. అంటే మనకి ఈ డేటాని బట్టి హాఫ్ లోడ్ అన్నారు కాబట్టి ఆ ఫ్యాక్టర్ n ఏమవుతుంది? 1/2 అవుతుంది. ఇంతకు ముందు కూడా n ఉండాలి, కానీ మనకి అది ఫుల్ లోడ్ కాబట్టి ఫార్ములాలో n రాయలేదు. ఓకే, సో ఇప్పుడు దీనికి ఫార్ములా ఏంటి? పర్సంటేజ్ ఆఫ్ ఎఫిషియన్సీ ఈక్వల్ టు n ఇంటూ VA రేటింగ్ into cos phi divided by n into VA rating into cos phi plus iron losses. కాపర్ లాసెస్ కి మాత్రం ఫార్ములా తెలుసు కదా, n² ఇంటూ ఫుల్ లోడ్ కాపర్ లాసెస్ ఇంటూ 100. సో n వాల్యూ ఎంత? 0.5. VA రేటింగ్ 200 ఇంటూ 10⁻³ కిలో కదా. కాస్ ఫై ఎంత? 0.8. ఐరన్ లాస్ ఎంత? 2 కిలో వాట్. n 0.5. ఫుల్ లోడ్ కాపర్ లాసెస్ 3 కిలో వాట్. 3 కిలో అంటే 10⁻³. ఐరన్ లాస్ 2K అంటే 2 ఇంటూ 10⁻³. ఈ పైన ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూనే ఇక్కడ కూడా రిపీట్ చేస్తాం. అలా వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ మనకి ఎంత వస్తుంది అంటే 96.67% ఎఫిషియన్సీ వస్తుంది. అంతే. దిస్ ఈజ్ హౌ యూ నీడ్ టు సాల్వ్ ద ప్రాబ్లం. ఓకే, సో ఇలా మనకి ప్రతి ఇండివిజువల్ ట్రాన్స్ఫార్మర్కి, అంటే ఇప్పుడు మనకి సిమిలర్ అని అన్నారు కాబట్టి ఒకటి చేసినా సరిపోతుంది, రెండో దానికి కూడా మనకి సేమ్ ఎఫిషియన్సీనే వస్తుంది. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.